ఇప్పుడు మళ్ళీ ఒకసారి డిస్కషన్ పెట్టినా ఐఎమ్ రెడీ అధ్యక్ష. నేను ఛాలెంజ్ కూడా చేసిన లాస్ట్ టైం. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, ఇంక్లూడింగ్ ఎఫ్ఆర్బిఎం లోన్, కాళేశ్వరం లోన్, మిషన్ భగీరథ లోన్, కార్పొరేషన్లు అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టేటి కూడా కలుపుకొని 4,17,000 మాత్రమే. దీని మీద ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్కైనా, ఎక్కడ బహిరంగ చర్చకైనా, ప్రజల మధ్యనైనా, శాసనసభలోనైనా ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈ పాలన వీళ్ళ 2 ఏళ్ల పాలన, ఈ 2 ఏళ్ల పాలనలో అధ్యక్ష 2025-26లో బడ్జెట్లో ఏం పెట్టారంటే 67,339 కోట్లు అప్పు తీసుకున్నామని పెట్టారు. అది యాజ్ ఆన్ February 28 పెట్టినారు. బట్ యాజ్ ఆన్ టుడే ఈ రోజుకు 88,840 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఎఫ్ఆర్బిఎం అప్పులు, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు అన్నీ కలిపితే 1,77,794 కోట్లు. ఒక్క ఈ ఇయరే, ఇంకా 10 రోజులు ఉంది. ఈ ఒక్క సంవత్సరమే మీరు చేసిన అప్పు 1,77,794 కోట్లు. ఇంత 10 రోజులు అయిపోతే నాకు తెలిసి 2 లక్షల కోట్లు చేస్తారు అధ్యక్ష. ఈ ఒక్క సంవత్సరమే మీరు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయబోతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు మా గురించి మాట్లాడతారు అధ్యక్ష. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 3,70,000 కోట్లు అధ్యక్ష. ఈ రకంగా అప్పుల విషయంలో ఒకే తప్పుడు మాటలు మాట్లాడడం మానేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. దాని మీద ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఒక రోజు ఎక్కడ ఏ డిస్కషన్కైనా మాజీ ఆర్థిక మంత్రిగా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరు వస్తారో మీరు రండి. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ సభలో అయినా రెడీ సార్. ఇకపోతే అధ్యక్ష, బడ్జెట్లోని మిగతా డిపార్ట్మెంట్స్ కూడా పోదాం. ఫైనాన్స్ మాట్లాడుకున్నాం, ఎఫ్ఆర్బిఎం మాట్లాడుకున్నాం, జిఎస్డిపి మాట్లాడుకున్నాం, పర్ క్యాపిటా మాట్లాడుకున్నాం. నౌ విల్ గో టు డిపార్ట్మెంట్ వైస్. బట్టి గారు ప్రవేశపెట్టింది. గౌరవనీయులు బట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో ఏమన్నారంటే అధ్యక్ష, బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ఇది ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు అని బట్టి గారు తన ప్రసంగంలో చెప్పారు. సరే, ప్రజల జీవన స్థితిగతి మార్పుకు దోహదం చేసే ఈ లెక్కలు ఈ బడ్జెట్లో ఎక్కడున్నాయో చెప్పగలుగుతారా? ఏం సార్? సార్, ఇట్స్ మినిమం ప్రిన్సిపల్ అపోజిషన్ విల్ స్పీక్ ఫర్ 2 hours సార్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంటరప్షన్స్. కైండ్లీ కోఆపరేట్. ఇంకోటి సార్, ఈ రాష్ట్రానికి ఇంతకంటే ముఖ్యమైనది అసెంబ్లీకి ఏముంటుంది స్పీకర్ సార్? సార్, ఏదో కుట్ర జరుగుతుంది సార్ నా మీద. లేదు హరీశ్రావు గారు, 1:15 నిమిషాలు మాట్లాడిన మీరు కంక్లూడ్ చేయండి. సరిగా మాట్లాడేదంటే కూర్చోమంటే కూర్చుంటా, మరి పొమ్మటే పోతాం సార్. మీరు ఇవ్వవలసిన టైం కంటే మంచిగానే ఇచ్చినాం, మాట్లాడండి. నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. సార్, గంట మీద 15 నిమిషాలు ఇప్పటికే అయిపోయింది సార్. 1 hour 15 minutes అయిపోయింది సార్. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది సార్. సార్, చెప్పాలనుకుంటే 1 hour లోపల పూర్తి స్థాయిలో చెప్పవచ్చు సార్. ఇంకా 2 గంటలు కావాలంటున్నారు. మాకు అభ్యంతరం ఏమైంది సార్? రేపు మాట్లాడమనండి, ఎల్లుండి మాట్లాడమనండి, డిమాండ్స్ మీద మాట్లాడొచ్చు, అప్రాప్రియేషన్ మీద మాట్లాడొచ్చు, వారు చాలా సందర్భాల్లో మాట్లాడొచ్చు సార్. ఇప్పుడే అన్ని మాట్లాడాలనుకుంటే ఎట్లా సార్? వారికి కూడా సమయం ఇవ్వండి సార్. ఇవ్వద్దంటలేము మేము, తప్పకుండా వారికి సమయం ఇవ్వాలా. కానీ ఈరోజు బడ్జెట్కు సంబంధించిన జనరల్ డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు బ్రాడ్గా చెప్పి మళ్ళా డిమాండ్స్ వస్తున్నప్పుడు స్పెసిఫిక్గా చెప్పే అంశం తీసుకోవాలి సార్. వారికి తెలియదు కాదు. చాలా సీనియర్ శాసనసభ్యులు డిపార్ట్మెంట్ వైజ్ చెప్పాలంటే 2 గంటలు కూడా చెప్పొచ్చు, వారు 3 గంటలు కూడా చెప్పొచ్చు. ఈరోజు మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను దయచేసి గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ సభ్యులు, ఇతర సభ్యులు కూడా మాట్లాడేది ఉంది. రేపటి వరకు మనం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకునేది ఉంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవనీయులు లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారు, అంటే ఇంత బడ్జెట్ అనేది ఇంపార్టెంట్ సబ్జెక్టు మీద మా నాయకుడు మాట్లాడుతుంటే గంట అయిపోయింది అంటూ
సార్ టీ బ్రేక్ అని 2.5 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారు. ప్లీజ్ 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 చెప్పనివ్వండి సార్. 2.5 గంటలు టీ బ్రేక్ అని 2.5 గంటలు కూర్చోబెడితే మేము కూర్చున్నాం సార్. గవర్నర్ అడ్రస్ మీద ధన్యవాదాలు చెప్పేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వస్తారంటే 5-6 గంటలు మేము కూర్చున్నాం. ఆయన వచ్చిండు, పండబెట్టి తొక్కిండు. మినిస్టర్ సార్ ఇది సభను పక్కదారి పట్టించే ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలా సీనియర్ సార్ వారు. నేను ఫస్ట్ టైం అయినప్పుడు వారు మంత్రిగా ఉండే సార్ అధ్యక్ష. వారికి మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసిండు, ఇప్పుడు తెలంగాణ కూడా చూస్తూ ఉన్నారు సార్. ఈ శాసనసభకు సంబంధించి ఎప్పుడు కూడా ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు వస్తారు, వారి స్పీచ్ ఉంటుందని చెప్పలేదు అధ్యక్ష. సమయాన్ని కూడా అందరి గౌరవ సభ్యులకు సభా సమయం ఇవ్వడానికి మీరు శాసనసభాపతిగా అందరికీ కూడా అవకాశం ఇచ్చింది అధ్యక్ష. ఆ సమయం ఆ విధంగా కోయిన్సైడ్ అయింది. అయినంత మాత్రం దాన్ని ఆ విధంగా చెప్పడం సరికాదు సార్. ఇదేం సార్, ఇది మీరు సీనియర్గా ఉండి ఈ విధంగా మాట్లాడడం సరికాదు సార్. అన్న శ్రీనివాసరావు గారు కూర్చోండి, మీ సభ్యులే మాట్లాడుతున్నారు కదా. శ్రీనివాసరావు సార్ ఇప్పుడు మాకేం అభ్యంతరం లేదు సార్. ఒక్కని మాట్లాడండి శ్రీనివాసరావు సార్ మాకు సభానాయకుడు వారు వచ్చి రిప్లై ఇచ్చేటప్పుడు మాకు అభ్యంతరం లేదు. మేము ఇప్పుడే కొత్తగా కాదు, 94 నుంచి చూస్తున్నాం. ఆ మర్యాద మాకుంది, ఆ గౌరవం మాకుంది. ఇప్పుడు శాసనసభ మీద మాకు గౌరవం ఉంది. టీ బ్రేక్ అని చెప్పి పోయిన తర్వాత 2.5 గంటలు మేము కూర్చున్నమాట వాస్తవంగా. మళ్ళా మాకు ఈ సభ మీద బడ్జెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, తప్పకుండా ప్రజలకు తెలవాలనేటువంటి